ఇప్పుడు సెగ తగిలింది, దాని నుంచి సెగ తగల ఇట్లకి. చూడండి ఎలా వచ్చిందో, ఇదనమాట. మట్టి ఉంది పక్క మట్టి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. ఈరోజు అయితే తగరం పూసలు అయితే తీసుకున్నాము. ఈ ఎలా కరగబెట్టేది అనే వీడియోలు అయితే చూసేద్దాము. వీటిని ఏం చేస్తాము అనేది వీడియోలోకి లైక్ చేయండి. మన ఛానల్ని ఉన్న కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ఈ తగరం పూసలు అనమాట. ఇప్పుడు కరగబెట్టి మేము ఎలా చేసేది అనేది చూసేద్దాం. పొయ్యి మంట వేసేయాలి. కట్ల పొయ్యి మీద అయితే కాయాలన్నమాట. ఈ విధంగా గుంట ఒకటి కొట్టుకోవాలా. ఈ గుంట ఇక్కడ కొట్టినది ఎందుకో అనేది ఆనాక చూద్దాము. పొయ్యి అయితే రాసుకుంటుంది. ఇవన్నీ పొయ్యి మీద పెడితే ఒక ముద్దగా అయిపోతుంది అనమాట. సీసం పూసలో పొయ్యి మీద అయితే పెడుతున్నాను. బంగారు గరగబెట్టినట్టు గరగబెడతాం అనమాట. బంగారు లాగా. ఇప్పుడు మంట అయితే పెట్టుంది. అవి ఎట్ట కరుగుతాయో అనేక మళ్ళీ చూస్తాము. అది దేనికి తయారు చేస్తున్నాము అనేది అయితే లాస్ట్లో అయితే చెప్తాడు మా ఆయన అయితేను. కరిగిపోతున్నాయి, ఒక్కొక్కటి కరిగిపోతున్నాయా? ఈ పక్క పూసలన్నీ కరిగిపోయినాయి. ఇప్పుడు సెగ తగిలింది, దాని నుంచి సెగ తగల ఇట్లకి. ఇప్పుడైతే ఒక్కొక్కటి కరుగుతా వస్తా ఉంది. అదే విధంగా కరిగిపోవాలి. ఇంకా 2 పూసలు ఉన్నాయి. అవి కానీ కరిగిపోతే పొగ అయితే బాగుంది ఇక్కడ పొయ్యి దగ్గర. అంతకుముందు ఇప్పుడు ఇది కరగబెట్టేది, ఎందుకంటే ఇది తగరం అనమాట. తగరం అని చెప్పినట్టు సీసం పూసలు ఎరుదాకా దాంట్లో వేసాము. కరిగిపోయింది. పూసలు మొత్తం కరిగిపోయినాయి. పూసలు మొత్తం కరిగిపోయినాయి, బంగారు కరిగినట్టు కరిగిపోయినాయి. ఆ పైన మేగడంతా వేస్ట్ అయిపోతుంది. అది ఎందుకు అనుకుంటున్నారంటే, అంతకుముందు ఒకసారి సముద్రంలోకి గేలపాటుకని వెళ్ళిన నేను ఉరు అని. ఆ ఉరు ఇప్పుడు తయారు చేస్తున్నాను అనమాట. అది సముద్రంలోకి వెళ్ళిపోయింది. అది సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఆ వీడియో కూడా దీనిపైన ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి. ఆ ఉరువు ఈ ఉరువు ఒకటిగా కనిపిస్తాయి. దానిలాగా ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఉరువు అయితే తయారు చేసుకుంటున్నాం అనమాట. అంటే ఏటకి వెళ్ళేదానికి లేదు, గేలాపాటుకి వెళ్ళేదానికి. అందువల్ల ఇప్పుడు తగరం అయితే కరగబెట్టుకొని తయారు చేసుకుంటున్నాం. కరిగిపోయింది మొత్తం. పెట్టాం కొంతమంట. ఇంకొక 4 పూసలు వేసుంటే పెద్దది రాబింది. అంతేనా? సరిపోద్దా? సరిపోద్దులే, పోసేస్తున్నా. పక్కకు ఉంచుకో. నువ్వు గుడ్డ బాగా పట్టుకో గట్టిగా. చల్లారిపోతుంది లోపల, భలే ఈటికి పోతుంది. పోయినట్టం లేదు ఎప్పటికీ. చల్లంగా ఉంచాలి. అంటే తాడు వేసుకునేదానికి అనమాట. హోల్ అయితే వేస్తున్నాడు. ఇంకొక 4 పూసలు వేసిందంటే సరిపోయింది. చిన్నదా సరిపోద్దా ఉరువా? సరిపోద్దులే. వేస్ట్ మేగడ అన్నమాట. ఇది వేస్ట్ మేగడ. అంగడి ఎత్తి పెట్టుకుంటే మళ్ళీ ఇంకొక ఇప్పుడు కరగదు. అది పెడితే పొయ్యి మీద కరుగుతుంది. పెట్టు పొయ్యి మీద. దీనికి సెట్ కాదు. అది అంతేనా? అలాగా గుంట చేసుకొని గుంటలు అయితే పోసుకొని ఉరువు అయితే తయారైతే చేసుకుంటున్నాము. ఎలా పాటుకు వెళ్ళేదానికి. బంగారు వచ్చినట్టు ఎండి మళ్ళీ వచ్చింది. అదే ఉరువు వచ్చింది. చూడండి ఎలా వచ్చిందో. ఇదనమాట. మట్టి ఉంది పక్క మట్టి. ఉరువు అయితే తయారైతే చేసేసాము. దబ్బున గుచ్చి ఇప్పుడు దాన్ని కొట్టాలన్నమాట. కాలిపోతుంది. కాలిపోతుంది. చల్లారనిచ్చాను కొట్టు. ఏదైనా తట్టుకోవాలి చుట్టూ. ఆ పూసలను అయితే
పొయ్యి మీద పెట్టి ఇలాగ కరగబెట్టి ఉరువు అయితే చేసాము. కట్టెల పొయ్యి మీద పెట్టి బాండ్లకి వెండినట్టుంది చూడండి. ఇలాగ తూకాలు తయారు చేసుకుని అప్పుడు సముద్రంలో గేలాపాటకి అయితే వెళ్తాం అనమాట. అంటే సముద్రంలో పోయినసారి ఇట్లాంటిది వెళ్ళిపోయింది. మళ్ళీ అలాగే ఇప్పుడు తయారైతే చేసుకున్నాము. ఆ పూసలన్నీ ఇట్లాగా అయిపోయిందనమాట. కరగపెడితే ఇట్లాగ వస్తుంది అనమాట. చూడండి ఎలా తయారైందనో. ఇప్పుడు దీన్ని తీయాలి. పోయిన దానికి బదులైతే ఉరువు అయితే రెడీ చేసేసాం. తూకము ఎండిది. దీనికి ఇప్పుడు తాడు గురుస్తున్నాను. దానికి ఉన్న శీల అయితే తీసేసి ఇప్పుడు తాడైతే గురుస్తున్నాడు. అట్లా గురుసుకొని కట్టుకోవాలన్నమాట. ఇట్లా గూసుకోవాలా. ఆది పెట్టి తెగకుండా రెండో సుట్టు కడేసేస్తుండవా. మొన్న వరదాకా అది ఉరుగు పోయింది సాయంత్రంలో. సన్న తాడేసేస్తే దానికి రెండు ముళ్ళు వేసుకోవాలి. ఈ విధంగా ముళ్ళు అయితే వేసేసాను. దిట్టంగా వేసేయాలి ముళ్ళు బాగా బట్టుకు ఉండేదానికి. ఇప్పుడైతే దీన్ని ఈ విధంగా తిప్పుకుంటా పోవాలి. ఇప్పుడు మన దగ్గర సీసం పూసలు ఉండబట్టి చేసుకుంటామే. లేకపోతే ఎడ చేయాలన్నా కొనుక్కొచ్చుకోవాలి. వాళ్ళు రేటుగా ఉంటుందయ్యా. రేటు కదయ్యా. తెల్లగా చూడు మిన అంటుంది. కొత్త ఆట చేయాలి. అంటే ఊడిపోకుండా అట్లా మేలేసుకోవాలా. ఒకే తాడులాగా ఉంటుంది. ఆ పోయిన ఊరుతో చాలా చేపలు బట్టలా జల్లలో సముద్రంలో ఒకటి అయినా ఆ రోజు పావాలని అన్నింది. ఎట్లా మళ్ళీ కొత్త తయారు చేసుకున్నాము. ఇట్లా మళ్ళీ ఇచ్చుకుంటూ కొనా వరకు వచ్చేయాలి. ఫాస్ట్గా వెళ్ళాలి. బట్టలు నట్టాలు ఇవ్వాలి. తీగిపోయిన గాలానికి బొదులు మళ్ళీ కొత్తది. దాన్ని కూడా నువ్వేగా తయారు చేసిందే. అప్పుడు అటికిలో కాసి పోసాం. అంటే పొడుగు వల్ల నిలుచుకొని అయితే వెళ్తా ఉన్నాడు. అంటే కొన వరకు తాడు మొత్తం అలాగా మెలేసుకొని వెళ్ళేయాలన్నమాట. ఓడకుండా బుట్టలినట్టుంది. అంటే మెలికి పడకుండా అలాగా సాఫీగా అల్లుకుంటా వచ్చేస్తున్నాడు. ఈ ముడి ఎందుకంటే ఇక్కడ గేలం కడతాం. ఈ ముడిలో దూరస్తాం అనమాట. అటు ఇటు జరగదు గేలం. జరగకుండా ఉండేదానికి అమ్ముడి దగ్గర గేలం వేసేస్తారు. ముళ్ళ నుంచి దూరిస్తే గేలం చేపలు గుద్దినా జారదట. చేప జారకుండా ముడికాడ గేలం జారి మళ్ళీ అది రెండో ముడి అయితే మళ్ళీ వేసుకుంటున్నాడు. రెండో ముడి అక్కడ గేలం వేయాలా. 2 గేలాలు. 3 గేలాలు వేసేది. ఇప్పుడు 2 గేలాలు. గేలం కిందకు జారకుండా 2 ముళ్ళు వేసుకొని
2 గాలాలు కట్టాలా? దీని పట్టుకొని తిప్పేదానికి అనమాట. అటు తిప్పి అప్పుడు సాయంత్రంలో విసిరేస్తారా? మూడు దగ్గర ఉరువు అయితే రెడీ అయిపోయింది. మేగడ అనమాట అది. ఇందాక పోసిన మేగడ అయితే బాండ్లకి అయితే అతుక్కొని పోయింది. దాని అయితే తీసేస్తున్నాం. వేస్ట్ ఇంక పనికిరాదా? అదే ఇంక పనికిరాదా? చల్లగా తీయాలి. బంగారులో మిగిలిన వేస్ట్ అనమాట ఇది. కాదు బంగారు కాదు, వెండిలో. దేంట్లో అయినా కరగబెట్టినప్పుడు ఇలా మిగులుతుంది. దీన్ని పక్కన పడేస్తారు. దీన్ని మళ్ళీ చేసుకుంటే పనికొస్తుంది. పనికొస్తుంది. తెల్లగా ఉంది. దేంట్లో వేసుకోవాలి. ఇదంతా కవర్ చేసి డబ్బాలు వేసి పెట్టేస్తే చాలాకి ఉరువు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ ఈ ముళ్ళో నుంచి దూర్చి గేలం కడతాం. ఈ ముళ్ళో నుంచి దూర్చి గేలం కడతాము. దీనికి తాడు మళ్ళీ రెడీ చేస్తాము. తాడు లేదు కదా, అది పోయి ఉండదు. ఏరే తాడు వేస్తాము. కొత్త తాడు వేసుకోవాలి. కొత్త తాడు వేసుకోవాలా, గేలాలు కడేసుకోవాలా. గేలాలు లేవు కాబట్టి అందుకని రెడీ చేసి పెట్టుకున్నాం. ఈ తాడు, ఈ ఉరువు తూకం అనేది ఎలా ఉండిందా అనేది ఆ వీడియో మొన్న పోయిన ఉరువా అది ఈ వీడియోలో లాస్ట్న ఎండ్ స్క్రీన్లో ఇస్తాము. ఆడిని చూసేసిండి. ఈ తాడుతో స్వార్ షాపులు అవి పడతాము, అవి తడవ చూపిస్తాము తప్పనిసరిగా. చూసారు కదా మేము ఉరువు అనేది ఎలా తయారు చేసుకున్నామో. ఈ రోజుకైతే వీడియో ఇంతేనో. మరొక వీడియోతో రేపు మేము ముందుకు వస్తాము. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరిన కొత్త వారు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు సెలవు. బాయ్.